హాయ్ హలో అందరికీ నమస్కారం. ఆంధ్రప్రభ టీవీకి స్వాగతం. నా పేరు రామ్ చరణ్. సో తండేల్ సినిమా ఈవెంట్లో అల్లు అరవింద్ గారు చేసిన ఒక వాక్య సోషల్ మీడియాలోనూ అటు టీవీ ఛానల్లోనూ బాగా వైరల్ అవుతుంది. సో ఏంటది, ఏం మాట్లాడారు, అండ్ జనసేన అభిమానులు అండ్ ఇటు మెగాస్టార్ ఫ్యాన్స్ దీని మీద బాగా ట్రోల్ చేస్తున్నారు ఈ ఏదైతే అల్లు అరవింద్ గారు మాట్లాడిన మాటలపై. సో అసలు ఆయన ఏమన్నారు, ఏం జరిగిందో ఈ విషయాల మీద తెలుసుకోవడానికి అండ్ మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ మా. సార్, ఒక తండ్రి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అరవింద్ గారు చేసిన మాటల్లో మీకేమనిపించింది సార్? ఏమన్నారు అసలు అల్లు అరవింద్ గారు? అండ్ ఈ మాటల వెనుక మెగా ఫ్యాన్స్ ఎందుకు ఫైర్ అవుతున్నారు? కొన్ని చోట్ల మనము ఆ మాటల్లో తప్పుందా లేదా పక్కన పెడితే కొన్ని అసందర్భ ప్రేలాపన అంటారు చూసారా, ఒక అసందర్భ ప్రేలాపన జరిగింది అని చెప్పాలి. అది సందర్భం కాకపోయినా అక్కడ మాట్లాడితే అది ఇతరులను బాధిస్తుంది, గాయపరుస్తుంది, అని హర్ట్ చేస్తుంది అని తెలిసినా అలాంటి మాటలు మాట్లాడడం ద్వారా కొంత వివాదాన్ని కెలికినట్టే అవుతుంది. ఆయన ఏమన్నారు సార్? అదే అడుగుదాం. ఆయన ఏమన్నాడంటే, సో దిల్ రాజు తండేల్ సినిమా ఫంక్షన్లో దిల్ రాజు గారిని స్టేజ్ మీదకి పిలిచి, దిల్ రాజు గారు ఇవాళ హాహాహా దిల్ రాజు గారు ఇలా చేశారు అలా చేశారు, అసలు ఒక సినిమా ఇలా సో మొత్తం మీద బాగానే డబ్బులు సంపాదించాడు, సో ఐటీ వాళ్ళకు కూడా పిలిచాడు, ఐటీ వాళ్ళకు కూడా పిలిచి విందులు ఇచ్చాడు, ఏమైనా దిల్ రాజు మామూలుడు కాదబ్బా అని అట్లా మాట్లాడాడు. యాజ్ ఇట్ ఈజ్ ఇలా అని కాకపోయినా అదే అర్థంలో, అదే వెటకారపు ధోరణిలో ఆ స్వరం కూడా ఉంటుంది కదా, ఆ స్వరము, ఆ ఎక్స్ప్రెషను, ఆ వెటకారం ధ్వనించేలాగా ఆయన మాట్లాడిన మాటలు కొంత మెగా ఫ్యాన్స్ని హర్ట్ చేశాయి. ఓకే. సో ఒక సినిమాని ఇట్లా అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? గేమ్ చేంజర్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, ఒక టైంలో సూపర్ హిట్ అయిందని మీరు చెప్పదలుచుకున్నారు. అంటే నిజంగానే గేమ్ చేంజర్ గురించి ప్రస్తావించారంటారా? అంతే కదా. ఆయన సంక్రాంతికి 2 సినిమాలు ఆయనవి, ఒకటి కింద పడింది, ఒకటి పైకి లేచింది అన్నాడు. ఓకే. సో ఇవాళ నీ మేనల్లుడు ఆయన అసలే గేమ్ చేంజర్ లాంటి ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చి కూడా రామ్ చరణ్ ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చి డైరెక్టర్ తప్పిదం కారణంగా ఆయన సరిగ్గా సీన్స్ రాసుకోపోవడమా, సరిగ్గా కోఆర్డినేషన్ చేసుకోకపోవడమా, లేకపోతే సినిమాకి సరైన పబ్లిసిటీ చేసుకోకపోవడమా, సరైన సాంగ్స్ ఇవ్వకపోవటమా, ఇలాగా కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్టుగా ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ కాకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఓకే. కానీ ఒకటే ఒక ప్లస్ ఈ సినిమాలో మొత్తం కలిపి ఎవరూ కాదనలేని ప్లస్ ఏంటంటే, గేమ్ చేంజర్గా ఒక అద్భుతమైన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చూపించిన రామ్ చరణ్ గారు అప్పన్న క్యారెక్టర్లో ఆయన చూపించిన షేడ్ కానివ్వండి, స్టూడెంట్గా ఆయన చూపించింది కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన చూపించింది, డిఫరెంట్ షేడ్స్ని డిఫరెంట్ మెథడ్స్లో అద్భుతంగా పోషించాడు. దీన్ని ఎవరూ కాదంట్లా, కానీ సినిమా అట్లా అయింది. కానీ దాన్ని పట్టుకొని మీరు ఇప్పుడు ఒక వెటకారంగా, అంటే పుష్ప బాగా హిట్ అయింది అది కమర్షియల్గా, సో రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ పోయిందని మళ్ళీ గుర్తు చేసి అక్కడ అసందర్భం అది. నేను అంటున్నా, నిజంగా అల్లు అరవిందులో కించపరచాలన్న భావన లేదు అని నువ్వు అన్నావు అనుకో, లేకపోవచ్చు. కానీ సందర్భం ఏంటి? ఒకవైపు ఒక కోల్డ్ వార్ నడుస్తోంది. పుష్పాని మెగా ఫ్యాన్సు, గేమ్ చేంజర్ని అల్లు అర్జున్ ఫ్యాన్సు ట్రోల్స్ చేసుకున్నారు. ఓకే. చాలా రోజులుగా జన సైనికులు అల్లు అర్జున్ అంటే మండిపడుతున్నారు. ఒక రకమైన హేట్రెడ్ భావన సర్వత్రా వ్యాపించింది. అలాంటి సందర్భంలో నువ్వు ఏదైనా కాస్త దాన్ని చల్లార్చే పనులు చేయాలి తప్ప అగ్నికి ఆజ్యం పోసే మాటలు మాట్లాడడం అవసరమా? చాలా సెన్సిటివ్ మ్యాటర్ అది. ఇంత సున్నితమైన సందర్భంలో అలాంటి వ్యాఖ్య నువ్వు చేస్తే అది నెగిటివ్గానే వెళుతుంది. ఆ మాత్రం విజ్ఞత లేదా అల్లు అరవింద్ గారికి? ఇంత అనుభవం ఎందుకు? 70 ఏళ్ళు పైబడిని, ఇంత అనుభవం ఉంది, ఇన్ని వేల కోట్లు సంపాదించారు, సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద పిల్లర్గా ఉన్నారు. ఇంత జరిగిన తర్వాత అల్లు అరవింద్ గారు ఆ రకమైన వ్యాఖ్య చేయడం ద్వారా, అంత వెటకార ధ్వనించేలా చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా హర్ట్ చేసినట్టే కదా. సో దాని మీద మండిపడుతున్నారు. ఓకే. నెంబర్ 1. నెంబర్ 2, అల్లు అర్జున్ గారు ఆ ఫంక్షన్కి వస్తారని చెప్పి బయట ఎవరు రానియకుండా ఒట్టిగా ఇన్ హౌస్ చేసుకున్నారు ఆ ఫంక్షన్ని.
అల్లు అర్జున్ గారు వస్తారు, లేనిపోని ఇష్యూస్ క్రియేట్ కాకూడదు కాబట్టి ఫ్యాన్స్ని ఎవరిని అనుమతించట్లేదు అని చెప్పేసి ఓన్లీ 4 గోడల మధ్య వాళ్ళే ఫంక్షన్ తీసుకొని లైవ్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు అల్లు అర్జున్ వచ్చాడా? రాలా. దానికి ఏం చెప్పారు, కొంచెం గ్యాస్ ప్రాబ్లం వచ్చేసింది, పట్టేసింది, కాబట్టి ఆయన రాలేకపోతున్నాడు. ఓకే. కానీ దానివల్ల నాగ చైతన్య ఎఫెక్ట్ అయ్యాడు ఇక్కడ ఇండైరెక్ట్గా. ఓకే, అవును. నాగ చైతన్య ఎందుకు ఎఫెక్ట్ అయ్యాడు? అల్లు అర్జున్ రాలేదంటే అల్లు అర్జున్ ఈ సినిమా చూసుంటాడు, అంతా చేసుకొని ఆ క్షణంలో రాకపోతే ఎట్లా ఉంటుంది? అవును, అది కూడా నిజం. సో అల్లు అర్జున్ ఈ సినిమా చూశాడు, ఈ సినిమా నచ్చలేదు ఆయనకి, కాబట్టే ఇవాళ ఆయన రావటానికి శంకించి రాలేదు. సో తండేల్ సినిమా బాగలేదు, పోయింది. ఈ టాక్ స్టార్ట్ అయిపోయింది. ఇది దేనివల్ల అయిందంటారు? అనాలోచిత ఆలోచనలు. నిజంగా ఆ సినిమా ఫంక్షన్కి చిరంజీవి గారిని ఆహ్వానించుంటే ఎంత బాగుండేది. అంటే మీరు రండి బావా అంటే ఆయన రాకుండా ఉంటాడా? ఆయన చిన్నవాళ్ళు చిత్తకోళ్ళు ఎవరు పిలిచినా వెళుతున్నాడు కదా. పైగా తన అత్యంత ఆప్తుడు, సోదర సమానుడైన నాగార్జున తనయుడు సినిమా, డెఫినెట్గా వెళ్తాడు. వచ్చుంటే ఎంత ఇది అనుభవజ్ఞులు, తెలివైన వాళ్ళు, పరిస్థితిని చక్కదిద్దాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే చిరంజీవి గారు నా ఫంక్షన్కి పిలిచుంటే ప్యాచప్ అయ్యేది మొత్తం. ఆ ప్యాచప్ కాకపోగా మళ్ళీ అగ్నికాజ్యం పోసినట్టు ఈ వ్యాఖ్యలు చేశారు. సో ఇది ఎట్లా అర్థం చేయాలి? మళ్ళీ మండదా చరణ్, మండుతుంది, మెగా ఫ్యాన్స్కి మండుతుంది. నాగ చైతన్య గారు అల్లు అర్జున్ని ఇన్వైట్ చేశారా, లేకపోతే తండ్రి లాంటి అయిన అరవింద్ గారు అల్లు అర్జున్ని ఇన్వైట్ చేశారు సార్ ఈ ప్రోగ్రామ్కి? అల్లు అర్జున్ గారే. అది సినిమా ఎవరిది? తండేలు అల్లు అరవింద్ గారిది, తీసింది నిర్మాత ఆయనే. సో ఆయన కొడుకుని ప్రమోట్ చేసుకోవాలని తలుచుకుంటున్నాడు. నేను అదే అంటున్నా, నువ్వు కొడుకుని ప్రమోట్ చేసుకోవాలన్న అత్యాశకు పోయి నీ సినిమా నువ్వే చంపేసుకుంటున్నావు. నువ్వు కొడుకుని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే నువ్వు చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నాడు అల్లు అర్జున్ అనే వ్యక్తి. ఇవాళ ఎక్కడికి వచ్చినా కానీ లేనిపోని న్యూసెన్స్ అవుతుంది, ట్రోల్స్ గురవుతున్నారని తెలుసు. తెలిసినప్పుడు తెలిసి మళ్ళీ అల్లు అర్జున్ ఎందుకు పిలవాలి? చిరంజీవి గారిని పిలవచ్చు కదా, అక్కడ పిలవాలా. సో అల్లు అర్జున్ని పిలిచావు. చివరి నిమిషంలో అల్లు అర్జున్ సినిమా చూసి బాగలేదనుకుని క్యాన్సిల్ చేసుకున్నాడు. బాగలేకపోయినా చిరంజీవి గారు అయితే వచ్చేవారు. అది ఆయన మంచితనం. ఓకే, చూసి బాగలేదని డిసైడ్ చేసి సినిమా ఇండస్ట్రీ టాక్ అది. ఆయన చూశారు సినిమా బాగలేదు, ఇప్పుడు నేను వెళ్ళి ఏం చెప్పాలి అని ఆయన రాలేదు అన్నారు. ఓకే, ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. సో ఇప్పుడు ఇవాళ మీరు చిరంజీవి గారిని పిలవకుండా అల్లు అర్జున్ గారిని పిలిచి ఆయన రాకుండా చివరికి ఎవరిని నాశనం చేశారు మీరు? పాపం ఆ నాగ చైతన్య ఎన్నో రోజులకు ఆశలు పెట్టుకొని 3 ఏళ్ళకు తీస్తున్నాడు ఈ సినిమా. ఆ నాగ చైతన్య బలైపోతాడు కదా, నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది కదా ఇప్పుడు. సో చివరికి హడావిడిగా సందీప్ రెడ్డి వంగాన్ని తీసుకొచ్చుకున్నారు. ఓకే, అదే టైంలో. ఓకే, ఆ ఫంక్షన్ జరిగేంత వరకు 3-4 గంటల ముందు వరకు తెలియదు సందీప్ రెడ్డి వంగా వస్తున్నట్టు. అల్లు అర్జున్ రావట్లేదు, సందీప్ రెడ్డి వంగా వస్తున్నాడు. అది కూడా జనానికి ప్రవేశం లేదు. దేనికి కాకుండా చేసుకున్నారు. అనాలోచిత నిర్ణయాలు, అనాలోచిత చర్యలు అని చెప్పారు. సార్ జనాలు లేనిది ఆ ఈవెంట్ ఎందుకు? ఇప్పుడు జనాలు ఫ్యాన్స్ వీళ్ళందరూ లేనిది ఆ ఈవెంట్ ఎందుకు? అనాలోచిత చర్య అంటున్నా. ఎంత పిచ్చితనము. నువ్వు అల్లు అర్జున్ పిలవాలి అనుకున్నప్పుడు ఈ ఫ్యాన్స్ వస్తే గోల అవుద్దని అనుకున్నావు. నువ్వు అంత గోల అయ్యేలాగా నువ్వు అల్లు అర్జున్ పిలవడం దేనికి? నువ్వు ఎంత నీ కొడుకైతే ఎంత నువ్వు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మాత్రం అవసరమా? ఇంకొక గెస్ట్ని పిలుచుకోవచ్చు కదా అంటున్నా నేను. నాగార్జునే పిలవండి పోనీ, కొడుకు ఫంక్షన్కి నాగార్జున వస్తాడు. నాగార్జున చిన్న హీరోనే ఏంటి? 4 పిల్లర్స్లో ఒక పిల్లర్ నాగార్జున. సార్ మీరు అన్న దాంట్లో ఒక లాజిక్ అయితే ఉంది సార్. ఎందుకు అల్లు అరవింద్ గారు రామ్ చరణ్ని కొంచెం కింద చూస్తారు? ఒకానొక టైంలో మగధీర లాంటి ఒక బిగ్ బ్లాక్ బాస్టర్ ఇచ్చిన వ్యక్తి, డబ్బులు ఇచ్చి పైకి తీసుకొచ్చిన వ్యక్తి అని అందరూ మాట్లాడుకుంటారు, ఇండస్ట్రీలోనైనా బయట అయినా. అల్లు అరవింద్ గారు బాగా బడ్జెట్ పెట్టి ఒక మగధీర లాంటి పెద్ద బ్లాక్ బాస్టర్ని అందించారు రామ్ చరణ్కి. సో మీరన్న దాన్ని చూస్తే అలా ఎందుకు ఆలోచిస్తారు రామ్ చరణ్ విషయంలో? ఆ కామెంట్ ఎందుకు అంటారు? చరణ్ నేను క్లియర్గా చెప్తున్నా, రామ్ చరణ్ ఆయన కించపరచాలని కించపరిచాడని నేను అంటల్లా, అసందర్భంగా మాట్లాడాడు అంటున్నా. మీ మాటల వల్ల మెగా ఫ్యాన్స్ నొచ్చుకున్నారు. అరవింద్ గారి మాటల్ని రామ్ చరణ్ గారు అర్థం చేసుకొని ఉండొచ్చు, చిరంజీవి గారు అర్థం చేసుకొని ఉండొచ్చు, కానీ మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు అంటున్నా నేను అంతే.
ఇది సందర్భం కాదు కదా. మీరు దిల్ రాజు గారిని ఇన్వైట్ చేయడానికి గేమ్ చేంజర్, ఈ మధ్య కాలంలో వచ్చిన గేమ్ చేంజర్ ఎందుకు పోయింది అని చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు కదా. ఇది నేను అంటున్నా. ఆయన నిజంగా కడుపులో కక్ష పెట్టుకొని చరణ్ నా మాట కించపరిచేలా అన్నాడని నేను అంటలేదు. కేవలం అది అసందర్భంగా మాట్లాడాడు. ఇది అందుకోసం ఈ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు అంటున్నా. ఫస్ట్ థింగ్ అయిపోయింది, క్లారిటీ వచ్చింది. రెండో అంశం, నువ్వు అడిగిన అంశం రెండోది చాలా రాంగ్ నోట్లో ఉన్నావు నువ్వు, అంటే రాంగ్ పర్సెప్షన్లో ఉన్నావు నువ్వు. ఎందుకంటే మగధీర లాంటి సినిమాలు తీసి హైప్ ఇచ్చాడు రామ్ చరణ్కి. రామ్ చరణ్కి హైప్ ఇవ్వడానికి అల్లు అరవింద్ ఎవరు? అసలు అల్లు అరవింద్కి హైప్ ఎవరు ఇచ్చారు? చిరంజీవి గారు ఇచ్చారు. అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ సినిమా పతాకం మీద దాదాపుగా నాకు తెలిసి ఒక 16 సినిమాలు 17 సినిమాలు తీసినట్టున్నారు. సబ్జెక్టు కరెక్షన్, క్లారిటీ గుర్తులేదు. ఓకే. సో ఆ రేంజ్లో 15 నుంచి 20 సినిమాలు ఆ రేంజ్లో తీశారు గీతా ఆర్ట్స్ మీద. గీతా ఆర్ట్స్ పెట్టిన తర్వాత వరుసగా 3 సినిమాలు తీశారు. ఒక సినిమా దాసరి నారాయణరావు గారితో, 2 ఏళ్ల గ్యాపం తర్వాత మళ్ళీ దాసరి నారాయణరావు తోటే. దాసరి నారాయణరావు పాలకొల్లు, వీళ్ళది పాలకొల్లు. ఆ రకంగా అల్లు రామలింగయ్య గారు కొడుకు కాబట్టి సరే అని దాసరి నారాయణరావు గారు ఏదో అవకాశం ఇచ్చారు. ఒక సినిమా తీశారు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకో సినిమా తీశారు. ఆ తర్వాత ఇంకో సినిమా తీశారు. ఏవి జనాన్ని గుర్తుండే సినిమాలు కాదు. చిరంజీవి గారిని అల్లుడు చేసుకున్న తర్వాత వరుసగా మెగా ఇంట్లో 10 సినిమాలు చేశాడు ఆయన. ఓకే. మగధీరతో సహా 10 సినిమాలు చేశాడు. ఆ 10 సినిమాలే కదా, వరుసగా అవే చేశాడు. చిరంజీవి గారితోనే సినిమాలు చేశాడు వరుసగా. మరి ఎవరికి లిఫ్ట్ ఇచ్చారు? సరే, మీరు చెప్పింది ఇప్పుడు సినిమా చిరంజీవి గారి కోసం సినిమా తీయడానికి లైన్లో నిర్మాతలు సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తున్న దశలో ఒక కిరాతకుడి నుంచి అనేక సినిమాలు, కిరాతకుడితో మొదలు పెడితే అనేక సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు తీసే అవకాశాన్ని అల్లు అరవింద్ గారికి చిరంజీవి గారు ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు లిఫ్ట్ చేసినట్టు? సార్, మీరు చెప్పిందే నిజం అనుకుందాం. సో అదే నిజమైతే అంత మంచి పని చేసిన చిరంజీవి గారితో ఎందుకు ఇంత క్లాషెస్ నడుస్తుంది? ఇది కోల్డ్ వార్ అనొచ్చు, సో ఏదైనా అనొచ్చు. క్లాషెస్ అంటే ఏంటంటే అల్లు అర్జున్ని ద బెస్ట్ చేయాలి, టాప్ చేయాలి. ఈ స్వార్థమే ఈ రకమైన ఆలోచనలకు మూలమైంది అంట. సార్, స్వార్థం ఎక్కడుంది సార్? ఒక కొడుకుని గొప్పోడిని చేయడంలో, తండ్రి కొడుకుని గొప్పోడిని చేయటంలో పక్క వాళ్లను మనం తొక్కేయాలి అనుకునేంత ఆలోచనలు ఉండక్కర్లేదు కదా అంట నేను. ఒక విషయం చూడండి, చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు ఇంట్లోంచి అనేక మంది హీరోలు వచ్చారు. చిరంజీవి గారు ఫంక్షన్కి వస్తే అల్లు అర్జున్ ఒకవైపు, రామ్ చరణ్ ఒకవైపు నిలబెట్టుకొని మాట్లాడేవాడు ఆ దశ నుంచి. సో చిరంజీవి గారు హీరో నెంబర్ 1 మెగాస్టార్. ఆటోమేటిక్గా ఉంటే గింటే చిరంజీవి గారికి ఉండాలా. నా కొడుకు నా స్థానాన్ని భర్తీ చేయాలి అని ఒక ఆలోచన చిరంజీవి గారికి ఉండాలా. అలాంటి చిరంజీవి గారు వాళ్ళ ఫ్యామిలీలో 8 మంది హీరోలను తయారు చేశాడు. 8 మంది హీరోలని. చిరంజీవి గారికి అనుకోకుండానే ఇవన్నీ జరుగుతాయా? చిరంజీవి గారి ప్రమేయం లేకుండానే జరుగుతాయా? సుకుమార్ మొన్న ఏం చెప్పాడు? ఒక స్క్రిప్ట్ చెప్తే చాలా బాగుంది, నువ్వు దర్శకుడికి అనుభవం లేదని నువ్వు ఆలోచించకు, ఈ సినిమాని బన్నీకి ఇవ్వు, సూపర్ హిట్ అయింది, ఆ కుర్రాళ్ళు బాగా తపనుంది, చేస్తాడని చెప్పేసి సుకుమార్ గారిని చిరంజీవి గారు రికమెండ్ చేస్తే ఆర్య తీశాడు. ఓ నిజమా సార్? సుకుమార్ చెప్పాడు కదా మొన్న ఒక ఫంక్షన్లో, నేను చిరంజీవి గారికి కథ వినిపించి చెప్పాను, అల్లు అరవింద్ గారు చెప్పాను సార్, ఆయన సంకోచిస్తున్నారు, ఆలోచిస్తున్నారు, నాకు అనుభవం లేదంటున్నారు అనేసి ఆయన అవకాశం ఇవ్వలేదు, మీరు ఒకసారి వినండి అంటే, సరే వినిన తర్వాత చాలా బాగుంది అని చెప్పి అల్లు అరవింద్కి ఫోన్ చేసి, చాలా బాగుంది సినిమా, కథ చాలా అబ్బాయి కథ చెప్పే విధానం చాలా బాగుంది, సో సూపర్ హిట్ అయింది అది, నువ్వు బన్నీకి ఈ సినిమా చేస్తే అవకాశం ఇస్తే మంచి హిట్ అవుతుంది సినిమా, అలాగే కుర్రాళ్ళు కూడా మంచి తపనుంది, మంచి డైరెక్టర్ అవుతాడని చెప్పాడు. సో ఆయన ఫోన్ చేసి చెప్పిన తర్వాత అల్లు అరవింద్ లేదు, అబ్బాయికి అనుభవం లేదు, అబ్బాయి చేయగలడో లేదో అన్న, ఏం కాదు నన్ను నమ్ము చేస్తాడన్నాడు. చిరంజీవి గారు చెప్పిన తర్వాతనే నాకు అవకాశం వచ్చిందని చెప్పాడు. ఒక ఇంటర్వ్యూలో స్టేజ్ మీద చెప్పాడు మొన్న. అంటే నేనేమంటున్నా, చిరంజీవి గారు నెంబర్ 1 మెగాస్టార్ తనయుడు మెగాస్టారే అవ్వాలని సహజంగా కోరుకోవడం తప్పులేదు. అలాంటి మెగాస్టార్ తన కుటుంబంలో 8 మందిని ప్రోత్సహించాడు ఓవరాల్గా హీరోలుగా.
తన తమ్ముడు, తన కొడుకు, తన తమ్ముడు కొడుకు అల్లు అర్జును, అల్లు శిరీషు, సాయి ధర్మ తేజ్, తర్వాత అబ్బాయి వైష్ణవ్ తేజ్, ఇట్లా దాదాపు 7-8 మంది హీరోల్ని తను ప్రోత్సహించాడు. సో అదేవిధంగా అంత నిస్వార్థంగా ఆయన ఉన్నప్పుడు అల్లు అరవింద్ గారు ఎందుకు ఇలా ఆలోచించాలి అంటే నేనేమంటున్నాను, ఎవరిది వాళ్ళకే. డెఫినెట్గా ఒక తండ్రిగా కొడుకు సినిమా హిట్ అవ్వాలని కోరుకోవడంలో తప్పేం లేదు, కానీ టాప్ నెంబర్ 1 వీడే అవ్వాలి, మా బావ కంటే, మా బావ కొడుకు కంటే, నా మేనడు కంటే ఈ అవ్వాలి అని అది దానికి తగ్గట్టుగా ప్రతి వ్యూహాలు వేయక్కర్లేదు కదా, నీ వాళ్ళే కదా అందరూ. అదంతా అంతే, అంతకుమించి ఏం లే. నువ్వు ఇవాళ ఇన్ని సినిమాలు తీసి ఇంత గొప్ప పొజిషన్కి వెళ్ళావు. ఆ నలుగురు సినిమా ఇండస్ట్రీ అని మాట్లాడుకుంటున్నారంటే ఆ నలుగురిలో అల్లు అరవింద్ ఒకడయ్యాడంటే ఎక్కడి నుంచి అయ్యాడు, ఏ స్థాయి నుంచి వచ్చాడు, ఏ స్థాయిలో అయ్యాడు, ఇవన్నీ కూడా చూడాలి కదా. సో చిరంజీవి గారు ఒక మాట అన్నారు, మీ స్టేజ్ మీదే చెప్పారు, మీకు గుర్తుందో లేదు, అల్లు రామలింగ గారి ఫంక్షన్లో. చిరంజీవి గారు పెళ్లి చేసుకోవడానికి 4 రోజులు టైం లేదు, అంత బిజీ ఉన్నాడు. ఆయన పెళ్లి చేసుకునే టైంలో ఆయనని తీసుకొచ్చి ఆయన వీళ్ళు ఇంప్రూవ్ చేయలేదు. ఆయన పెళ్లి చేసుకునే సమయానికి ఆయన మన ఇంట్లో ఉంటే బాగుంటుందని తాపత్రయపడి అటు చేరి ఇటు చేరి మొత్తం అన్ని రకాల రికమెండేషన్లు చేసి చిరంజీవిని పట్టారు అని ఆయన చెప్పాడు. చిరంజీవి గారు చెప్పాడు సభాముఖంగా. సో చిరంజీవి గారికి 4 రోజులు పెళ్లి చేసుకోవడానికి సమయం లేదు, టైం లేదు ఆయనకి ఆ రోజుల్లో. సో అంత బిజీ ఆర్టిస్ట్. సో జనమంతా, నిర్మాతలంతా ఎవరో కొత్త హీరో వచ్చాడయ్యా, ఆ హీరోకి పాటలు మళ్ళీ రిపీట్ అంటున్నారు ఆడియన్సు, మళ్ళీ ఆ పాటలు రీల్ మళ్ళీ ఒకసారి వేయండి అని చెప్పేసి ఆపి మళ్ళీ అడుగుతున్నారు, ఎవరో వచ్చారు కొత్త హీరో అని చెప్పేసి చూస్తూ కేరింతలు కుడుతున్న సమయంలో ఆయనకి పెళ్లి చేశారు. సో అక్కడి నుంచి చూస్తే గీతా ఆర్ట్స్ బతికిందే చిరంజీవి గారి సినిమాల మీద. ఓకే, ఆల్రెడీ స్టార్ అనే వ్యక్తితోనే పెళ్లి చేశారు, పెళ్ళి అయిన తర్వాత స్టార్ అవ్వలేదు. ఆల్రెడీ స్టార్. నువ్వు యూట్యూబ్లో ఉన్నావు రామ్ చరణ్, యూట్యూబ్లో టెక్నీషియన్గా లేకపోతే యాంకర్గా ఉన్నప్పుడు నువ్వు ఒకళ్ళని చూడగానే, ఒక ప్రోగ్రామ్ చేసే తీరు చూడగానే నువ్వు చెప్పగలుగుతావు లేదా, ఇతనికి ఈ అమ్మాయికి భవిష్యత్తు ఉంది, డెఫినెట్గా ఈ అమ్మాయిని మన ఛానల్లో పెట్టుకుంటే బాగుంటుంది, ఎక్కడో చేస్తుంది 20,000కి చేస్తుంది, ఈ అమ్మాయిని 30 కాదు 40 ఇచ్చాను లాగాలి, ఎందుకంటే ఈ అమ్మాయి పెద్ద యాంకర్ అవుతుంది, ఆ కళలు అమ్మాయిలు కనబడిపోతున్నాయి అనిపిస్తుందా లేదా నీకు? అనిపిస్తుంది, నీ అనుభవం చెప్తుంది అది. సో అట్లానే అల్లు రామలింగయ్య గారికి కూడా అనిపించింది, ఇతనిలో స్పార్క్ ఉంది, మామూలోడు కాదు, తినేస్తాడు ఇండస్ట్రీని అనుకున్నాడు, చేశాడు. సో ఆయన అనుభవం ఆయన చెప్పింది. అంటే నేను తప్పు పట్టట్లేదు ఎవరిని, కానీ నేను అంటున్నది ఏంటంటే ఈ అసందర్భంగా మాట్లాడి నొచ్చుకునేలా చేసే బదులు ప్యాచప్ కోసం ప్రయత్నం చేయాలి. మీరందరూ ప్యాచప్ కోసం ప్రయత్నం చేయకుండా ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదేమో, ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అర్థమైంది సార్. సో వాళ్ళ కుటుంబంలో ఉండే గొడవలు ఒక ముగింపుకు రావాలని మనం కూడా గొడవలు కాదు, మళ్ళీ ఇక్కడ గొడవలు అని ప్రత్యక్షంగా ఒకళ్ళ మధ్య ఒకళ్ళ వారు ఉండదు, ఒక రకమైన కోల్డ్ వార్, ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధిపత్యం చెలాయించాలన్న కోల్డ్ వార్. సో మీరు అదే ఏదైతే అంటున్నారో అదొక ముగింపుకి రావాలన్న తలంపు అల్లు అరవింద్ గారిలో ఉండుంటే నిన్న చిరంజీవి గారిని ఆహ్వానించేవారు, ప్యాచప్ అయిపోయేది. అల్లు అర్జున్ గారు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారా లేదా మొన్న? వెళ్ళి ప్యాచప్ అవుతోంది, ఇక కలుస్తున్నారు అనుకునే సమయంలో మళ్ళీ ఈ కామెంట్ చేయడం అనేది కొంచెం వివాదాస్పదంగా మారింది అనుకోవచ్చు సార్. మీడియా అంతా ఇదే అంశాన్ని చిలువల పొలవలు రాస్తున్నారు. వైసీపీ ఫేవర్ మీడియా రాస్తుంది, టీడీపీ ఫేవర్ మీడియా రాస్తుంది, అందరు రాస్తున్నారు. దానికి ఒక సమాధానం చెప్పాలి కాబట్టి ఇవాళ మనం కూడా ఈ అంశాన్ని మాట్లాడాం, అంతే తప్ప మనం దీన్ని ఇంకా పెద్ద చేయాలని కాదు. అంటే బేసిక్గా ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈ మీడియా ఛానళ్ళు కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి పెడుతూ ఉంటారు సార్. అవును, ఆసక్తే కదా, ఆసక్తికరమైన థంబ్నెయిల్స్ పెట్టి బయట ప్రచారం జరుగుతూనే ఉంటుంది. సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలని మనం కూడా అనుకుందాం సార్. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ రామ్ చరణ్.